ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. పేదల గూడికి జగన్ గ్రహణం అంటూ టీడీపీ హయాంలో కట్టిన టిట్కో ఇళ్లు పాడుపెట్టారు. గత టీడీపీ ప్రభుత్వంలో పట్టణ పేదలకు 3.19 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం. 2019 నాటికి దాదాపుగా పూర్తి. జగన్ సర్కార్ రాగానే పనులు ఆపేత చంద్రబాబు క్రెడిట్ దక్కరాదని అక్కతో టిట్కో ఇళ్లను శిథిలావస్థకు చేర్చిన ఆయన ఎన్నికల ముందు హడావిడిగా కొన్ని పూర్తి, వాటికి కూడా వస్తువులు కల్పించకుండా వైసీపీ రంగులేసి వదిలేశారు. ఇప్పుడైనా పూర్తి చేయాలని లబ్ధిదారులు ఆశ. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఒక్కొక్కరికి సొంత స్థలం ఇచ్చి ఇల్లు మీరే కట్టుకోండి అయ్యా మీకు డబ్బులు ఎంత ఇస్తాం అని చెప్పినటువంటి జగన్ దుర్మార్గుడు. 20 లక్షలు ఇల్లు ఇచ్చేసామని చెప్పి 7 లక్షలకి అప్రూవల్ చేసి చివరికి 70,000 కోట్ల రూపాయలు అవుతుందని లెక్క కట్టి అది కూడా పబ్లిక్ సొంత జేబులో నుంచి అప్పు తీసుకోవాలా, అట్లాగే ప్రభుత్వపు సొమ్ము అందులోనే పెట్టాలా, టోటల్గా తీసుకొచ్చేసి అది కూడా ఇండివిజువల్ హౌస్ కాకుండా 4-5 అంతస్తుల అపార్ట్మెంట్లు కడితే ఏమవుతుంది దాంట్లో. ఇప్పుడు ఇందులో పేదోడికి పెద్దోడికి గ్రహణం పట్టింది. ఇప్పుడు ఇందులోనే చూస్తే 4 అంతస్తులు ఉన్నాయి. ఒక దాంట్లో 1, 2, 3, 4 అంతస్తులు ఉన్నాయి. 4 అంతస్తులో ఉన్నటువంటి వాడు ఏ లిఫ్ట్ లేకుండా ఎట్లెక్కుతాడు? పేదోడిని అక్కడ నీచంగా చూడటం కదా, పేదోడిని అవమానించడం కదా. అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేనటువంటి అపార్ట్మెంట్లు కొంటారు అసలు జనాలు, మధ్యతరగతి ఎవరన్నా, ధనవంతులు ఎవరన్నా. అలాగే దాంట్లో 2019 నాటికి గ్రౌండ్ అయిన పూర్తయిపోయినాయట. ఇంకా నయం గృహప్రవేశాలు కూడా చేశారు, మర్చిపోయినట్టున్నారు అప్పుడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, రాజీవ్ స్వగృహ ఇళ్ళు, ఇది రాజశేఖర రెడ్డి హయాంలో కదా. ఎందుకు అవన్నీ మూసేశారు? ఇప్పటికి కూడా అవి పడి ఉంటాయి, శిథిలావస్థకు పడి ఉంటాయి. అంటే మనం ఎంతసేపటికి మనకు కావాల్సిన నెత్తిని పెట్టుకుని ఇంకొకళ్ళని దొంగల్ని చేసి చూపించడం తప్పించి పేదవాడిని పెద్దోడు తొక్కేస్తున్నాడు. పేదోడికి ఇల్లు వచ్చి వాడు కనుక వెల్ సెటిల్డ్ అయితే పెద్దోడిని పట్టించుకోడు. కాబట్టి ఈ పెత్తందారీ ధోరణితో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే దుర్మార్గం చేస్తున్నాడు. బట్ దాన్ని వార్తలు రాసేటటువంటి పత్రికలు ఆ పేదోడి స్వరంతో కాకుండా పెద్దోడి స్వరంతో రాస్తున్నాయి. ఈ పార్టీ మీద ఆ పార్టీ పత్రికలు, ఆ పార్టీ మీద ఈ పార్టీ పత్రికలు బుర్ర చల్లుకుంటూ కూర్చుంటున్నాయి. ఫైనల్గా పేదోడిని పెద్దోడిని కానికుండా అడ్డుపడుతున్నాయి.